ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయడానికి ఫస్ట్ మనకి ఏమేమి తెలవాలి? స్పియర్ అంటే ఏందో తెలవాలి, అంతే. స్పియర్ అంటే ఏందో తెలవాలి. ఇది మొత్తం సర్కిల్ కదా. స్పియర్ అంటే ఏంది? సర్కిల్లో హాఫ్. ఈ పార్ట్ అన్న స్పియర్ అంటాం, లేకపోతే ఈ పార్ట్ అన్న స్పియర్ అంటాం. స్పియర్ అంటే అయిపోయింది మనకి. వాల్యూమ్. వాల్యూమ్ అంటే మనకి డెఫినేషన్స్ ఏంది? ఇంటిగ్రల్ a to b y square dx. y square dx ఏనా అంటే కాదు, వాల్యూమ్ కాబట్టి పై y square dx. ఇది మనకు ఫార్ములా. కాకపోతే స్పియర్ దానికి దీని మొత్తం వాల్యూమ్ సాల్వ్ చేస్తే మనకి ఎంత రావాలి? 4/3 రావాలి. బై ద మెథడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ అంటే ఇదే, ఇంటిగ్రల్ పెట్టి చేసి ఇంటిగ్రేషన్ అంటాము, అయిపోతుంది. దీనికి 2-3 సెంటెన్స్లు రాయాలి. ఏమేమి రాయాలంటే లెట్ ఇది స్పియర్ కదా, కోఆర్డినేట్ యాక్సిస్ కాడ తీసుకుందాం. ఇదేమో ఆరిజిన్ 0,0, ఇదేమో r,0, ఇదేమో -r,0. ఇది ఏదో ఒక పాయింట్ A, B, C. ఇది మొత్తం కలిపితే మనకేం స్పియర్ అయింది కదా. లెట్ ABC be the required sphere with radius r. ఈ డైలాగ్ ని మనం ఎట్లైనా రాసుకోవచ్చు. ఈ నుంచి ఇడికి r రేడియస్, ఈ నుంచి ఇడికి r రేడియస్. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే -r, రైట్ సైడ్ తీసుకుంటే +r. ఎందుకంటే ఇది ప్లస్ x యాక్సిస్, ఇది -x యాక్సిస్ కదా. అయిపోయింది. కాకపోతే ఈక్వేషన్ ఆఫ్ స్పియర్, ఈక్వేషన్ ఆఫ్ స్పియర్ ఈస్, ఆరిజిన్ ఆడుంది కాబట్టి మనకి ఏమవుతుంది? x² + y² = r² అవుతుంది. ఇది ఈక్వేషన్ ఆఫ్ స్పియర్ అయిపోయింది. విత్ ఆరిజిన్ 0,0 అని రాసుకోవచ్చు, రాసుకోకపోవచ్చు, ఏం కాదు. కాకపోతే మనకు ఈ వాల్యూమ్ మొత్తం కావాలి, అవునా? ఇది మొత్తం కనుక్కోవాలి. సో ఈ ఈక్వేషన్లోకి మనకు ఫార్ములా ఏముంది? ఫస్ట్ a to b π y² అని ఉంది కదా. ఈ ఈక్వేషన్కి వెళ్ళి మనం y² తీసుకుంటాం, రాసేసినాం. దేర్ఫోర్ రిక్వైర్డ్ వాల్యూమ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ a to b π y² dx కదా. ఇక్కడ ఏని బిని వాల్యూస్ ఎట్లా వస్తాయంటే ఇక్కడ చూసుకుందాం. దీన్ని ఏ తీసుకుంటాం, దీన్ని బి తీసుకుంటాం. ఎందుకంటే స్పియర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది. సో ఇంటిగ్రల్ -r to r π y² అంటే ఎంత? r² - x² dx. ఇది రాసేసినాం కదా. దీన్ని మనం సాల్వ్ చేసుకుంటే మనకు వచ్చేస్తాయి. చూసుకుందాం ఎట్లా సాల్వ్ చేస్తాము. ఉంది కదా. ఇందులో ఫస్ట్ కాన్స్టెంట్లను బయటికి రాసుకుంటా. ఏంది? పై అనేది కాన్స్టెంట్, -r to r r² - x² dx. ఇది రాసినాం, అయిపోయింది. ఇది మనకి ఎట్లా ఉంది? ఒక ప్రాపర్టీ ఉంది ఇందులో, యూనిట్రీలో -a to a f of x dx ఈక్వల్స్ టు, ఈ రెండు స్క్వేర్లు ఉన్నాయి కాబట్టి ఈవెన్ కదా. ఈవెన్ ఉంటే మనం ఏం రాస్తాం? 2 × 0 to a f of x dx. ఒకవేళ ఆడ్ అయితే 0 అని రాసేస్తాం. ఇది దీనికేమో ఈవెన్, ఇఫ్ ఆడ్. ఇక్కడ మనకి పవర్లో 2 ఉంది కాబట్టి ఈవెన్ ఫంక్షన్స్. సో 5 × 2 × 0 to r r² - x² dx. ఇది ఇట రాసేసినాం, అయిపోయింది. సో ఇంటిగ్రల్ అప్లై చేసేస్తానండి. 2π ఇంటిగ్రేషన్ స్టార్ట్. ఎందుకంటే ఇంటిగ్రల్ అప్లై చేస్తే స్క్వేర్ బ్రాకెట్ వచ్చేస్తుంది. r² × x - x³ 0 to r. ఇది ఎట్లా వచ్చిందో ఇట మనకు సిన్సులు రాలే కదా. సిన్స్ ఇంటిగ్రేషన్ 1 dx ఈక్వల్స్ టు x, ఇంటిగ్రేషన్ x⁴n dx ఈక్వల్స్ టు x⁴n + 1/n+1. ఈ రెండు ఫార్ములాలు. సో 2π × r² × r, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేసేస్తాం. ఇక -r³ 3
ఇది రాయొద్దు ఎందుకంటే 0 ఉంది కదా, ఆర్ స్క్వేర్ ఇంటూ 0 మైనస్ 0³/3. రాయకపోయినా మనకి ఏమంతా ఫరక్ పడదు. 2π ఇంటూ r³ మైనస్ r³/3. అది మొత్తం 0 ఇగ్నోర్ చేసేద్దాం. దీనికి ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది మనకి? ఎల్సిఎం 3r³ మైనస్ r³. దీన్ని సాల్వ్ చేసుకున్నాం అనుకో మనం, ఈక్వల్స్ టు 2π ఇంటూ 3r³ మైనస్ r³, 2r³/3. లోపలికి ఇంటూ చేసాం, 2 2 4, 4/3 5r³. అంతే కదా, ఇచ్చింది వచ్చేసింది కదా రిక్వైర్డ్ వాల్యూమ్. లాస్ట్కి మనం ఏం రాసామంటే therefore required volume of sphere equals to 4/3 πr³. ఇట్లా మనం లాస్ట్కి కరెక్ట్ ఎండ్ చేస్తేనే మనకు ఫుల్ మార్క్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. అయిపోయి.